2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతో పాటు గోల్డ్ లో మనం చూస్తే ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ మూమెంట్ ఇంకా ఎంత వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ ఎస్పెషల్లీ తగ్గకుండా గత వారం నుంచి గోల్డ్ రేట్ లో మనము పెరగడమే చూస్తున్నాం కాబట్టి గోల్డ్ రేట్ పెరగడానికి గల కారణం ఏంటి సార్? ఒకటి కాదు, రెండు కాదు, 190 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో 190 దేశాలు కలిసికట్టుగా కొంటున్నాయి కాబట్టి. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, అసలు గోల్డ్ ప్రతిసారి కిందికి వచ్చినప్పుడల్లా ఎవరో కింద పట్టుకొని నిలబడ్డారు అనమాట. వీ హ్యావ్ క్యాష్, వీ వాంట్ గోల్డ్. సో ఆ గోల్డ్ పర్చేసెస్ ఏదైతే జరుగుతుందో ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఒక రికార్డు స్థాయిలో బయింగ్ జరిగిందట. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దేశంలో, లైక్ ఆర్బీఐ మన దేశంలో ఉన్నట్టుగా దాదాపు 900 టన్నుల బంగారం మన దేశంలోనే ఉంది. దాదాపు 8,000 టన్నుల బంగారం మీకు యుఎస్లో ఉంది. 3,000 టన్స్ దరిదాపుల్లో ఉంది మీకు చైనాలో. అండ్ ప్రతి కంట్రీ ఇంకా లెఫ్ట్ రైట్ సెంటర్గా దే ఆర్ రెడీ టు బై మోర్. సో దీనివల్ల ఏంటంటే చాలా ఎక్కువగా ప్రెషర్ పడుతుంది మిగతా మార్కెట్స్ పైన. అంటే మన ఎక్విటీ మార్కెట్స్ చూసుకుంటే కాస్తంత సెల్లింగ్ జోన్లోకి వచ్చింది. అండ్ ఇంకొక చాలా కన్సర్నింగ్ విషయం, ప్రతి ఇండియన్ ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఎప్పటి నుంచి అయితే లైక్ లిటరలీ వెన్ ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ మొత్తం చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేను ఒక విషయం అన్నది ఎక్కువగా వింటున్నాను. అది ఏంటంటే డాలర్ వర్సెస్ రూపీ. మన రూపాయి డాలర్కి అగేన్స్ట్ గా స్ట్రాంగ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి 21 ఏజ్లో ఉన్నప్పటి నుంచి వింటూ వచ్చాము. కానీ దీని ఎఫెక్ట్ ఇంత ఉంటుందా అన్న విషయము గత కొన్ని 15-20 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. అదేంటో చెప్తా. ఆ టైంలో చూసుకుంటే దాదాపు మీకు $1 వాజ్ ఈక్వివాలెంట్ టు 40 రూపీస్, 30 రూపీస్ ఆ మధ్యలో ఉండింది ఇండియన్ కరెన్సీలో. ఈ రోజున ఎంత అయిపోయింది తెలుసా అండి మీకు? లైఫ్ టైం లోలో ఉంది ఇప్పుడు ఇండియన్ రూపీ. 90 రూపాయలు దాటిపోయింది. అమెరికా చెందిన డాలర్, $1 మనం ఇండియాలో కొనుక్కోవాలి అనుకుంటే, లేదంటే దాన్ని మీరు యూజ్ చేయాలి అబ్రాడ్లో అనుకుంటే, లేదంటే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే, లేదంటే మీరు గోల్డ్ ఇంపోర్ట్ చేయాలి అనుకుంటే 90 రూపాయలు పెడితే కానీ మీకు $1 రాదు అప్పటిదాకా. అండ్ ఇది ఓన్లీ ఆన్లైన్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్. మరి ఈ రేట్కి మీకు దొరకదు డాలర్. మీరు దాదాపు 92 నుంచి 95 రూపాయలు పే చేయాలి. బికాస్ దానికి చాలా ఛార్జెస్ ఉంటాయి, బ్రోకరేజ్ ఏజెంట్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ మార్కెట్లో కామన్. సో ఇంతగనం ఇండియన్ రూపీ వీక్ అయిపోయిందంటే అసలు ఏం జరుగుతుంది? ఎందుకో చెప్తా. ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా దేశాల నుంచి మన ఇండియాలోకి పెట్టుబడులు వస్తున్నాయండి. మరి పెట్టుబడులు వచ్చినప్పుడల్లా రూపీ స్ట్రాంగ్ అవుతూ ఉండాలి కదా. అంటే స్ట్రాంగ్ అయినప్పుడల్లా కొంచెమే పడాలి కదా. మరి స్ట్రాంగ్ అయినా కొద్దీ ఇంకా ఎక్కువగానే పడుతూ వచ్చింది. గత నేను 35 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. గత 35 ఏళ్ల నుంచి ఎప్పుడు చూసినా కానీ ఇండియన్ రూపీ ఈస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్ డే బై డే. దీనివల్ల నాకు కొన్ని కన్సర్న్స్ బయటకు వచ్చాయి. ఈ విషయం ఎంత డీటెయిల్గా ఎందుకు చెప్పానంటే, ఇండియన్ కరెన్సీ నోట్ ఇంకా ఫ్యూచర్లో వీక్ అవ్వబోతుందా? అలాగే కనిపిస్తుంది. బట్ కన్ఫర్మ్ గా నేను చెప్పలేను. 100 రూపాయల వరకు వెళ్తుందా, 150 దాకా వెళ్తుందా, నెక్స్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 50 ఇయర్స్ లో నాకు తెలియదు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ అందరు ఏం చెప్తున్నారు అంటే దిస్ వీక్నెస్ విల్ కంటిన్యూ. అంటే ఇండియన్ రూపాయికి విలువ అంటూ పడిపోతూనే ఉంది. సో ఏం చేయాలి? సరే, నా దగ్గర ఒక 10 లక్షలు క్యాష్ ఉంది, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఇంకో కొంతమంది అంటే నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఎంత డబ్బు ఉన్నా కానీ ప్రతి రూపాయిని మీరు ఈ రోజు నుంచే దాన్ని బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ లో కానివ్వండి, పోస్టల్ సేవింగ్స్ లో కానివ్వండి పెట్టకండి. ఎలాంటి కైండ్ ఆఫ్ పాలసీస్ తీసుకున్నా కానీ మీకు అందులో నుంచి ఎంత 100 రేట్లు మీకు బెనిఫిట్ వస్తుందో అది చూసుకొని పెట్టుబడి పెట్టండి. లేదంటారా, రెండు దారులు. యూ హ్యావ్ టు ఐదర్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, లేదంటారా ఆర్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రెండే మీకు ఇన్ఫ్లేషన్ తో పోట్లాడడానికి మీకు సపోర్ట్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు ఈ రోజున మీ ఫ్యామిలీ కోసము, అది హెల్త్ ఎమర్జెన్సీ కోసం అంటారా, ఏదో ఒక 6 months 1 year శాలరీ మీరు దాచుకుంటారు ఫ్యామిలీ కోసం. అది కూడా అలాగే ఉండనివ్వకండి. ఎఫ్డీలో అస్సలే పెట్టకండి. మీరు వెనకపడిపోతారు, ఆ డబ్బు శూన్యమైపోతుంది దాని వాల్యూ. సో కాబట్టి గోల్డ్ విల్ ఓన్లీ సపోర్ట్ యూ అండి. ఇప్పుడు రాబోయే సంవత్సరాల్లో మాత్రం ఇక్కడ నుంచి చూసుకుంటే 90 రూపాయల దాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు శిరీష. 45 రూపీస్లో చూసిన ఇండియన్ రూపీ అగేన్స్ట్ ద డాలర్ డబల్ అయిపోయిందండి ఈ రోజున. అంటే ఇండియన్ రూపీ ఇంకా వీక్ అవ్వబోతుందా అన్న క్వశ్చన్ మార్క్ మాల నిజంగా అది నిజమయ్యేలా ఉంది.
సో ఏదన్నా జరగచ్చు, రూపీ విషయంలో వచ్చినప్పుడు మన ఇండియన్ రూపాయికి విలువ పడిపోతుంది ఫాస్ట్ గా, కాబట్టే మీకు గోల్డ్ ధర అనేది ఎక్కువగా పెరుగుతుంది. నా ఇంకొక విషయం గోల్డ్ గురించి చెప్పారు, రాబోయే నెక్స్ట్ 1 or 2 years లో 1,53,000 అని చెప్తున్నారు గోల్డ్, ఇండియన్ రూపీస్ లో చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 1,29,000 నుంచి 1,30,000 మధ్యలో ఉందండి. సో మనమేం చేద్దామంటే ఎవరెవరైతే ట్రేడర్స్ ఉన్నారో, అంటే డైలీ బేసిస్ లో నేను పొద్దున కొంటాను సాయంత్రం అమ్ముతాను, లేదంటే పొద్దునే అమ్మేస్తాను సాయంత్రం కొనేసుకుంటాను, ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డైలీ బేసిస్ లో పనికొస్తుంది. ప్లస్ బులియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలి, రిటైర్మెంట్ కోసం ఆలోచించాలి, వాళ్ళందరూ కూడా జీవితాలు గోల్డ్ తో ముడిపడుంది, దయచేసి మర్చిపోకండి. ఓకేనా? సో ఇట్ హస్ బికమ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకేనా? లెట్స్ కంటిన్యూ. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న దాదాపు 13,058 రూపీస్ ఉంటే ఇవాళ మీకు 13,036 రూపీస్ ఉంది, -22 రూపీస్. ఈ మైనస్ చూసినప్పుడల్లా అందరికీ మైండ్ లో ఒకటే అనిపిస్తుంది, ఇంకా పడుతుందా గోల్డ్, ఇంకా పడుతుందా. దయచేసి అలాంటివి పెట్టుకోకండి ఆలోచనలు మైండ్ లో. కిందికి వచ్చిందంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై, దట్స్ ఇట్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,970 నిన్నుంటే ఇవాళ 11,950 ఉంది, -20 రూపీస్. అండ్ 18 క్యారెట్ గోల్డ్ దాదాపు 9,794 నిన్నుంటే ఇవాళ 9,778 ఉంది, -16 రూపీస్. ఇంకో విషయం మీ అందరికీ గుర్తు చేయాలి, ఇక్కడ 22 క్యారెట్ గోల్డ్ ఏదైతే మీరు చూస్తున్నారు కదా, 12,000 రూపాయలు నెక్స్ట్ వీక్ లో దాటిపోతుంది అని చెప్తున్నారు. అంటే అది ధర స్పాట్ మార్కెట్ది. అండ్ రెండోది వచ్చేసేసి ఏదైతే 18 క్యారెట్ గోల్డ్ చూస్తున్నామో నెక్స్ట్ 2 to 3 వీక్స్ లోపల, చాలా ఎక్కువ రోజులు చెప్తున్నాను, దానికంటే తక్కువ సమయంలోనే 10,000 రూపాయలు దాటిపోతుంది పర్ గ్రామ్. అది కూడా మీరు చూస్తుండండి. అలాంటి కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్స్ నేషనల్ మీడియాలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చాలా మందితో నేను కూడా ఇంటరాక్ట్ చేశాను. వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ చాట్స్ అండ్ కాల్స్ ఆల్సో. బట్ ఇలాంటి నిజము ఏదైతే ఉందో అది మీకు అతి త్వరలోనే కనిపించబోతుంది, ఆ ఫిగర్స్ అన్ని కూడా. అండ్ ఈ రోజు ఇంట్రాడే ఎలా ఉండబోతుంది, అండ్ డైలీ చార్ట్ లో నేను మీకు ఇవాళ కొన్ని వేరే విషయాలు చూపిస్తాను గోల్డ్ చార్ట్ లో. ఇన్ఫాక్ట్ కొన్ని రోజుల ముందు, దట్స్ అబౌట్ లాస్ట్ మంత్ అనుకోండి, ఇన్ఫాక్ట్ అక్టోబర్ నెలలో 17th చూసుకుంటే 132,294 రూపాయలు వచ్చిందండి. దట్ వాజ్ అన్ ఆల్ టైమ్ హై. అక్కడ నుంచి మనం చూసుకుంటే మళ్ళీ సేమ్ మీకు అక్టోబర్ 28th లోపలే 117,000 వరకు పడిపోయింది. అంటే మోర్ దెన్ 15,000 to 16,000 రూపీస్ వరకు గోల్డ్ పడిపోయిన తర్వాత ఇంకా పడుతుంది అని చెప్పేసి అలాంటి సినారియో అప్పుడు కనిపించినప్పుడు, సరే ఇంకా పడుతుంది కదా, ఓకే, అలాంటి సినారియో ఉన్నప్పుడు కొంత ఇక్కడ కొనాల్సింది కదండి. నేను ఒక కేజీ కొనాలా లేదంటే 100 గ్రాములు కొనాలని చెప్పి 100 గ్రాముల కంటే తక్కువగా ఎవరు కొనలేదు. మినిమం 100 గ్రాముల నుంచి 200 గ్రాములు హ్యాపీగా కొన్నారు. అలాంటప్పుడు ఒక 100 గ్రాములు ఇక్కడ కొనుక్కొని ఉంటే ఈ రోజున మీకు ధర దాదాపు 130,000 రూపాయలు శిరీష. అంటే మళ్ళీ మీరు ఒక మంచి ప్రాఫిట్ లో ఉండేవారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 year లో 153,000 అని చెప్తున్నారు. సో ఆ విషయము దానికంటే ముందు ఇంట్రాడే రెండు చెప్తా. ఈ రోజు చూసుకుంటే 1,30,286 రూపీస్ ఉందండి, -176 ఇంట్రాడేలో. అండ్ 1,30,736 రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,31,050, 1,32,027 ఈ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇవాళ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో, లేదంటే ఈ వారంలో. రేపటి రోజున మనకు ఫ్రైడే రోజున లాస్ట్ డే కాబోతుంది ఈ వారానికి ట్రేడింగ్, కాబట్టి జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ రెసిస్టెన్స్ ఏరియాస్ ని టచ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా ఎందుకైనా మంచిది, ఒకవేళ పడిపోయింది అనుకోండి, సపోర్ట్ లెవెల్స్ ఐడియా ఉండాలి కదా, బిట్వీన్ 5 to 9 ఇవి మీ పనికి రావచ్చు. 1,29,445, 1,28,468 అండ్ 1,28,154 ఈ లెవెల్స్ జాగ్రత్తగా వాచ్ చేయండి. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, లేదంటే నాకు ఫ్యూచర్ లో నిజంగానే ఏ ప్రైస్ లో బై చేసుకోవాలి, సో దట్ నేను ఎక్కువగా లాభం పడాలి అంటే కాల్ చేయండి, ఈ రోజే తెలియజేస్తా. డెఫినెట్ గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.